హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చికెన్ హాఫ్ కిలో తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. 1 స్పూను సాల్టు, గరం మసాలా పౌడరు స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం స్పూను, ధనియాల పౌడరు 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, పెరుగు 2 స్పూన్స్, బ్రౌన్ కలర్ వేయించుకున్న ఆనియన్స్ వేయాలి కొన్ని, పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమీర సన్నగా తరిమి పెట్టుకుని మొత్తం మిశ్రాన్ని కలిపి పెట్టుకోవాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా కలిపి పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, బయటైనా ఉంచుకోవచ్చు. అన్నీ వేసి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని 15 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయటైనా ఉంచుకున్నా ఏం ప్రాబ్లం లేదు. బాస్మతి రైస్ హాఫ్ కిలో తీసుకున్నానండి. అదే కప్పు కొలత అయితే 4 కప్స్ బాస్మతి రైసు. మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైసు. వాటర్ క్వాంటిటీ ఎంతంటే 4 కప్స్ రైస్ కాబట్టి 7 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ రైసు 15 మినిట్స్ నానితే సరిపోతుంది. ఆనియన్స్కి 3 ఆనియన్స్ తీసుకోవాలి. కట్ చేసి నీట్గా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలి. సన్నగా తరుముకొని బ్రౌనిష్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాక ఇప్పుడు కటింగ్ చూపిస్తాం. క్లీన్ చేసుకున్న 3 ఆనియన్స్ పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా సన్నగా తరుము పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ వేపుకోవాలి. బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ వేసుకున్నాను. సన్నగా తరిమి పెట్టుకుని పచ్చిమిర్చి ఒక 4, కాజు, దాచిన చెక్క, సాజీర, జీలకర్ర, లవంగి మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకోవాలి. ఇవి వేయించుకున్నాక కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకున్న 90% బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టి 90% 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకొని 90% బాయిల్ అవ్వాలి రైస్. చికెను 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికెన్ బయటికి తీసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. నీసు వాసన పోయినంత వరకు వేయించుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. రైస్ అండి 90% ఇలా బాయిల్ అయింది రైసు. చికెన్ పక్కన పెట్టుకొని వాటర్ లేకుండా రైసు 90% ఇలా బాయిల్ అవ్వాలండి. ఇది ఒక వాటర్ లేకుండా జాలి గిన్నెలోని తీసుకోవచ్చు.
తీసుకొని ఇంకా చికెన్ బాయిల్ అయిన చికెన్ ఇది 1 by 1 చేసుకుంటూ 70% ఏగింది చికెను రోస్ట్గా. రైస్ 90% బాయిల్ అయ్యింది. ఈ రైస్ని కొంచెం వాటర్ లేకుండా జాలి గిన్నెలో వేసుకుంటే పొడి పొడిగా ఇలా వస్తుంది. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఒక లేయరు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. చికెన్ వేసాక రైస్ వేసాక కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒక లేయరు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక లేయరు రైస్ వేసుకోవాలి. చపాతీ ప్యాన్ పెట్టుకొని దాని మీద బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 minutes అయితే అయిపోతుంది. చపాతీ ప్యాన్ పెట్టుకొని దానిపైన బిర్యానీ తప్పేలా పెట్టుకొని ఇలా 15 minutes బాయిల్ అయితే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన మూత, ఫిట్గా ఉన్న మూత పెట్టుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. వేడి చికెన్ దమ్ బిర్యానీ, నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉందండి. టేస్టీగా నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ అండి. మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. చూడటానికి ఇంత మంచిగా అనిపిస్తుంది. వావ్! చికెన్ దమ్ బిర్యానీ అండి. టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అండి. వావ్! చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. వేడి చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చంద్ర ఫుడ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అండి. చంద్ర ఫుడ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.